హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీషోలో ఆర్డర్ చేసిన కుర్తీస్ అండి. ఇవి రెండు కూడా కాంబో సెట్, 3 పీస్ సెట్ అనమాట. మా ఫ్రెండ్ కోసం అయితే ఆర్డర్ పెట్టాను. తను ఇంకా ఇక్కడ ఆల్టరేషన్ కూడా చేసి పంపించు అని చెప్పేసరికి ఆల్టరేషన్ అయితే చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కుర్తీ సెట్స్ మీకు కూడా నచ్చితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఖచ్చితంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. లేదంటే కోడ్స్ కూడా పెడతాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీరు నా షిరిడి వ్లాగ్స్లో చూసే ఉంటారు. రెడ్ కలర్ అండి కుర్తీ. ఇది బాగుందని ప్రింట్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను సైడ్ ఓవర్లాక్స్ చేస్తుంటారు. హ్యాండ్స్ అనేవి చాలా లెంత్ వచ్చాయి. తను 3/4 హ్యాండ్స్ చాలు అని చెప్పేసి అందనమాట. అక్కడికి నేను ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట. కట్ చేసేసి సైడ్ ఓవర్లాక్ ఉంటుంది కదా, కొద్దిగా దాన్ని కూడా కట్ చేసి సైడ్ స్టిచ్చెస్ అనేది ఇప్పేసి ఇంకా స్టిచ్చెస్ అయితే మళ్ళీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మీటింగ్ ఉందని చెప్పేసి రెడీ అయ్యాను. ఆ తర్వాత ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈ పని పెట్టేసుకున్నాను. ఆ రోజే తనకైతే ఇది ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, ఇది డబల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తున్నానండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. చూసారా, ఇక్కడ బుట్ట చేతులకి కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టి స్టిచ్ చేశాను అనమాట. చాలా నీట్గా వచ్చింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఒక్కసారి అయితే మన ఛానల్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత అన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ లైటింగ్ అనేది వస్తూ పోతుందన్నమాట. అదే చూస్తూ ఉన్నాను ఉందా లేదా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇంకా పంజాబీ డ్రెస్ అండి. డ్రెస్ మెటీరియల్ పంజాబీ డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈజీ మెథడ్లో అండి కట్ చేసి చూపించాను. అలాగే జిగ్జాక్ మిషన్తో ఓవర్లాక్ ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? నేను చేశానండి. నేనే వీడియో ఫస్ట్ పెట్టానమాట. తర్వాత చాలా వీడియోస్ వచ్చాయి, వాటికి వ్యూస్ వచ్చాయి, నా వీడియోకి రాలేదన్నమాట. అలా ఉంటుంది. ఎవరైనా కష్టపడి ఫస్ట్ చేస్తే కనుక దానికి ప్రతిఫలం అనేది ఉండదన్నమాట, కష్టంతో చేసినప్పుడు. అలాగే కాపీ కొట్టి ఇలా చేస్తూ ఉంటారు కదా, దానికైతే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఎక్కువ తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇలా ఉపయోగపడతాయంటే ఏంటి అంటే, ఆ వీడియోలో నేను ఒక టిప్ అయితే చెప్పానండి. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి అని చెప్పేసి ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసి చూసేయండి. ఇక్కడ రెండు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా సైడ్ స్టిచ్చెస్ అయితే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఇంకొకరికి యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇంకోటి వచ్చేసి చాలా వీడియోస్ పెట్టానండి నేను, ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ జర్నీ కానీ, అలాగే నా టైలరింగ్ జర్నీ కూడా అండి. నా టైలరింగ్ జర్నీ కూడా వీడియో చేసి పెట్టాను నేను. ఈ డ్రెస్ మీరు చూసే ఉంటారనమాట. చూసారా, నా సేమ్ డ్రెస్ నాకుంది. క్వాలిటీ బాగుంది అని చెప్తే తను కూడా పెట్టుకుందనమాట. రెడ్ కలర్ అండి. చూసారా, బాగుందని ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేశాను అండి. దీనికి ప్యాంటు చున్నీ పక్కన మిషన్ మీద అయితే ఉంది, అది తెచ్చి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, చాలా బాగుందండి క్వాలిటీ. ఒకవేళ మీరు కావాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. కలర్ అంటే కొద్దిగా అయితే పోతుందండి, అంటే 2-3 వాషెస్ కలర్ అయితే పోతుంది. ఇంకోటి వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట. దీనికి స్ట్రైట్ ప్యాంట్ వచ్చేసి చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట చున్నీ కూడా. ప్యాంట్ అయితే స్ట్రైట్ ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చున్నీ అయితే చాలా సాఫ్ట్గా ఇచ్చారండి నిజంగా. ఇది చున్నీ బార్డర్ లాగా కూడా ఇచ్చారు. మనకు కుర్తీలో ఏదైతే ఉందో అది బార్డర్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా పెద్దగానే వచ్చింది చున్నీ కూడా. ఇంకొక డ్రెస్ ఏంటంటే, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా పర్పుల్ కలర్, ఆ కలరు అదే డ్రెస్, కాకపోతే కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. చూపిస్తాను చూడండి, పింక్ కలర్. ఇది కూడా క్వాలిటీ బాగుందని చెప్పేసి తనకు చెప్తే తను పెట్టుకుంది. నేనే ఆర్డర్ చేశాను. ఇంకా తను హైదరాబాద్ నుంచి వచ్చిందా అనుకోకుండా వచ్చింది. నువ్వే ఆర్డర్ పెట్టంటే పెట్టానమాట. చూసారా, నేను వేసుకున్నది ఇది సేమ్ అనమాట. కలర్ ఒకటి చేంజ్ అనమాట. చూసారా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను వేసుకున్న స్ట్రైట్ కట్ నాకు వచ్చిన ప్యాంట్కి ఏంటంటే పాకెట్ వచ్చిందనమాట. దీనికైతే పాకెట్ రాలేదు. కొద్దిగా చున్నీలో డిజైన్ కూడా మారింది. ఒకే సెల్లర్ దగ్గర, అంటే ఇప్పుడు నేను కొన్నాను కదా,
దాన్నే క్లిక్ చేశారంటే నేను ఇచ్చిన కోడ్లోనే కొన్నారంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. మీకు కూడా పాకెట్కి ప్యాంట్కి పాకెట్ వస్తుందన్నమాట. చున్నీ కూడా కొద్దిగా మార్చారు, లేస్ అనేది తనకి ఇలా ఇచ్చారు, నాకు వచ్చేసి వేరే లేస్ అయితే ఇచ్చారనమాట. తన చున్నీ అయితే సాఫ్ట్గా ఉందండి, మరీ అంత నా దానిలాగా లేదు కానీ తన చున్నీ అయితే కొద్దిగా సాఫ్ట్గానే ఉంది, బాగుంది. తన చున్నీ నాకు నచ్చింది. మీకు ఈ రెండు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి, ఖచ్చితంగా నేను రిప్లై కానీ ఖచ్చితంగా ఉంటుందండి. మన ఛానల్లో రిప్లైస్ అయితే తొందరగానే ఇస్తాను. తర్వాత ఒక కస్టమర్ అయితే వచ్చారండి, కొత్త కస్టమర్ అనమాట. అతను మ్యారేజ్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్ అస్సలు లేదమ్మా, కొలతలు తీసుకొని స్టిచ్ చేయి అంటే నేనే కొలతలు తీసుకొని స్టిచ్ చేసేసాను. నిన్న ఇచ్చేసాను అనమాట. బ్లౌజ్ కూడా మెజర్మెంట్స్ అన్నీ కట్ చేసి పెట్టానండి. కట్ చేసేసి సాటర్డే ఈవినింగ్ అంతా అయిపోచేసాను. ఇంకా సండే నేను షాప్కి వెళ్ళలేదు, ఇంకా కాలేదన్నమాట నాకు. కట్ చేసి పెట్టేశాను కదా, ఫ్రైడే నైట్ అయితే ఇది షూట్ చేశాను. ఇంకోటి పక్కన వచ్చేసి లెహంగా అండి. ఇది మనకి విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చారు, పెద్ద సైజులో ఇచ్చారు లెహంగా అనేది. పాప కొద్దిగా సన్నగా ఉంటుందన్నమాట. దీన్ని ఆల్ట్రేషన్ చేసి ఇవ్వమన్నారు. ఐరన్ ప్లేట్స్ పెట్టి ఇచ్చారండి. దీనికైతే ఐరన్ ప్లేట్స్ నీట్గా ఉందన్నమాట. ఇంకా దీన్ని అంతా కూడా వాళ్ళు పెద్ద ఫ్రిల్స్ పెట్టేసి ఇవ్వమ్మా అంటే కొద్దిగా తగ్గించి పెద్ద ఫ్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుండింది. ఇంకా పాప సన్నగా ఉంది, ఒకవేళ మనం అలాగే వేసుకున్నా కూడా నడుము దగ్గర అయితే కుచ్చు కుచ్చుగా ఉంటుందన్నమాట, ముడతలు ముడతలుగా బాగుండదని చెప్పేసి స్టిచ్ చేయించుకున్నారు. నేను ఇంకా కట్ చేసి స్టిచ్ చేశానండి. దీనికైతే నేను 150 రూపీస్ అయితే తీసుకున్నాను ఆల్టరేషన్ చేసినందుకు. చూడండి, లైనింగ్ సపరేట్ చేశాను, అది సపరేట్ చేశాను, మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేసి లైనింగ్ కొద్దిగా పైన కట్ చేసేసి దీనికి బెల్ట్ అనేది లైనింగ్కే స్టిచ్ చేసి ఇచ్చారనమాట. నేను మళ్ళీ కట్ చేసేసి ఈ బార్డర్ అనేది మళ్ళీ లైనింగ్ జాయింట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఇంకా మిగిలిందైతే బార్డరు పైన హిప్ దగ్గర ఉంటుంది కదా, ఇది మిగిలిందైతే నేను మళ్ళీ హిప్ బెల్ట్ లాగా ట్రై చేసి తనకి కుట్టేసి ఇచ్చాను అనమాట. దానికి నేను 150 అయితే తీసుకున్నాను. ఇలా ఆల్టరేషన్ చేస్తే మీ ఊర్లో ఎంత తీసుకుంటారండి? నేను ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా అని చెప్పేసి మీరే చెప్పాలి. కాంబినేషన్ అయితే బాగుంది, పీచ్ పింక్ కలర్ అండి, ఆనియన్ కలర్. ఇదైతే చూసారు కదా, మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. దీని కుండి అనేది మార్చేసాను అనమాట. ఇంకా మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేసి తనకైతే ఇచ్చేసాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు మన ఛానల్లో చూడండి. ఇదైతే నేను 6 బ్లౌజెస్ అయితే ఇచ్చారు, తొందరగా కుట్టేయాలి, 28th తీసుకొని వెళ్తారు అని చెప్పేసి అన్నాను కదా, ఇంతవరకు రాలేదండి. ఆ రోజు అయితే తొందరగా స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇదైతే ఫుల్ లెంత్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. మీషోలో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా డ్రెస్ లాగే వచ్చింది, కలర్ వేర్ అనమాట. చూసారా, క్వాలిటీ అయితే తనదే నచ్చిందండి నాకైతే. కొద్దిగా ఆ చున్నీ అదంతా కూడా సాఫ్ట్నెస్ అయితే వచ్చింది.